మాజీ ముఖ్యమంత్రి గారు చాకల వెంకటరావు గారు వర్ధాన్ని జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. 82లో పార్టీ స్థాపించి పార్టీ ఈరోజు దేశాన్ని పరిపాలించే శక్తి వచ్చిన పార్టీని. గత ప్రభుత్వంలో కంటే మేము వచ్చాక చంద్రబాబు నాయుడు అధ్యక్షంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ ఆ రోజు ఎలక్షన్ మేము మాట ఇచ్చాం. దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అభివృద్ధి ముందు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ బీదల పార్టీ. అన్ని కులాలు మతాలు కలుపుకొని పిల్లల చదువు కానీ ఆరోగ్యం కానీ రకరకాల కార్యక్రమాలు ముందు పోతున్నాం. తప్పకుండా ఇంకా ముందు పోతాం. ఇటువంటి ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా 10 ఏళ్ళ అధికారంతో ఆశిస్తున్నా. తప్పకుండా కార్యకర్తలతో కూడా పార్టీ కోసం కష్టపడాలి. మనందరూ కూడా మరొకసారి డ్రోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మహానాయకుడు, యుగ పురుషుడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు. పరిపాలనలో పేద ప్రజలకు పెద్దపీట వేసి ఈ సమాజంలో పేదరికాన్ని తొలగించాలా, మరి పేదరికాన్ని పోగొట్టేటట్టు చేయాలని చెప్పేసిన ఒక సంస్కరణవాది, ఒక విప్లవవాది. దేశంలో, సమాజంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించి మరి స్త్రీలను గౌరవించిన నాయకుడు, మహిళలను గౌరవించిన నాయకుడు, యుగ పురుషుడు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన నాయకుడు, తెలుగు జాతి ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన నాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు డోన్ పట్టణంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు మరి సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు నివాళులు అర్పించడమే కాకుండా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రజలకు మరి తెలియజేసేది ఏమంటే, ఆ మహనీయుడు కలలు కన్నా రాజ్యాన్ని తీసుకుపోయే దాంట్లో మరి ఆ సమాజాన్ని నిర్మించే దాంట్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఏవైతే ఎన్టీఆర్ గారు కన్న కలలను నిజం చేయాలని చెప్పేసి అంతకంటే రెట్టింపుగా ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పాలనలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమంతో మరి వాళ్ళ మహిళలకు చాలా పెద్దపీట వేయడం జరిగింది. మహిళల ఆర్థిక స్థితిగతులను పెంచేదానికి, మహిళలు తలెత్తుకొని సమాజంలో తిరిగేదానికి అనేక కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కింద పిల్లలు చదివించుకునే దానికి డబ్బులు వేయడం జరిగింది. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం జరిగింది. దాంతోపాటుగానే మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ యువతకు ఒక కొండంత అండగా, ఒక భరోసాగా వారు చదువుకున్న చదువులకు మరి సార్థకత ఇచ్చే పద్ధతుల్లో సంవత్సరంలో ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకున్న లక్ష్యంలో భాగంగా ఇవాళ అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అనేక పెట్టుబడులు తెచ్చి లక్షలాది కోట్ల పెట్టుబడులు తెచ్చి ఇవాళ యువతకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ మా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచండి. ఈ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు 31 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పేదవాళ్లకు ఇవాళ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ జరుగుతుంది. ఇట్లాంటి నాయకత్వంలో మరి డోన్ నియోజకవర్గ ప్రజలంతా నడవాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని బలపరిచి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. మన తెలుగు జాతికి పెద్దపీట వేసి తెలుగు జాతిని ప్రపంచం ప్రఖ్యాతిగా ఇచ్చిన మన శ్రీ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి 30వ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మన డోన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే రక్తదాన శిబిరంలో యువకులు ఈరోజు దాదాపుగా 100కు పైగా అందరికీ రక్తదానం చేరింది. గ్రామంలో
ఊడు కూడు గుడ్డ అనే నినాదంతో శ్రీ నందమూరి తారక రామారావు గారు 1923లో ఈ పార్టీని స్థాపించి అత్యంత తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే ఘనకీర్తి సాధించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. పోతే ప్రజలని ఆస్వాదించి ప్రజలకు అన్ని రకాలుగా ఇల్లు లేని వారికి ఇల్లు, గుడ్డ లేని వారికి అప్పట్లో స్టోర్ల ద్వారా మంచి బట్టలు, అలాగే గూడు కూడు గుడ్డ 2 రూపాయల కిలో బియ్యమే ఇచ్చిన ఘనత ఆనాటి ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఇంత మహానుభావుడు, అతనికి ఈ తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా అందరూ ప్రజలు ఆచరించి దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీ రామారావు. నా పేరు టి రావేంద్ర గౌడ్, డోన్ పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేస్తున్నారు. ఇదే విధంగా మనము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వర్ధంతి రోజు చేసినాము, ఇప్పుడు చేస్తున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఇంతేకాకుండా పట్టణంలో ఏ విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మా దృష్టికి వచ్చినా, ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా అది ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ డోన్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో వెల్ఫేర్స్ చేస్తున్నారు. ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం దాదాపు 30 లక్షల రూపాయలు కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటరు, క్వాంటమ్ సెంటరు, తర్వాత ఈరోజు మనము ఎనర్జీ గ్రీన్ అనేది ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం అభివృద్ధి పథకాన్ని చూపిస్తున్నాము, సంక్షేమం చూపిస్తున్నాము. ఇదే విధంగా ప్రజలు కూడా భవిష్యత్తులో తమరు వచ్చే ఏ అవకాశం ఉన్నా కూడా మన ప్రభుత్వానికి మీరు వెన్నుదన్నుగా ఉంటే ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.